ఉక్రెయిన్కి సంబంధించి ట్రంప్ మరొక షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే నిధులు ఆపేశారు, అట్లాగే చర్యలన్నింటినీ కూడా అంటే వాళ్ళకి ఆయుధాలు ఆపేశారు, అన్ని రకాల సహాయాలు ఆపేశారు. ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సహాయాన్ని ఆపేశారు. అది శాటిలైట్ షేరింగ్, మిలిటరీ ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఇంటెలిజెన్స్ షేరింగ్. ఇప్పటిదాకా రష్యా ఏ మూవ్ చేస్తుంది, ఉక్రెయిన్లో ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తుంది, ఏ రకమైన మిస్సైల్స్ వాడబోతుంది, ఏ రకమైన యుద్ధ విమానాలు వాడబోతుంది, ఏ ప్రాంతం మీద అటాక్ చేసే అవకాశం ఉందన్నటువంటిది శాటిలైట్స్ ద్వారా ఎప్పటికప్పుడు రష్యా మీద కన్నేసి అమెరికా వాళ్ళ ఈ సూపర్ 5 ఉన్నది కదా, ఆ బ్యాచ్ అంతా కలిసేసి మొసాద్ కానీ వీళ్ళందరూ ఇచ్చేటటువంటి సమాచారాలను క్రోడీకరిస్తూ ఉక్రెయిన్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం వల్లనే ఉక్రెయిన్ చాలా చోట్ల తప్పించుకోగలిగింది. ప్రాణ నష్టాన్ని వాస్తవంగా అయితే కనుక కోట్లలో చచ్చిపోవాలి కంట్రోల్ చేయగలిగింది. అదే సందర్భంలో అప్పటికే ఎదురు దెబ్బ భారీగానే తగిలినా ప్రాణ నష్టాన్ని తగ్గించుకోగలిగింది. ఇప్పుడు ఉక్రెయిన్కి ఇకపైన ఈ ఇంటెలిజెన్స్ సాయాన్ని ఆపేశాడు ట్రంప్. తద్వారా ఇప్పుడు రష్యా దాడి చేస్తుంటే ఉక్రెయిన్ సొంతగా కనుక్కోవాలి. ఉక్రెయిన్కి అంత సీన్ లేదు. యూరప్ దేశాలకు కూడా అంత బలమైనటువంటి నిఘా వ్యవస్థ ఎక్కడా లేదు. ఒక ఇజ్రాయెల్కు ఉన్న మొసాదు, అమెరికాకు ఉన్నటువంటి సిఐఏ, రష్యాకు ఉన్న కేజీబీ, ఇండియాకు ఉన్న రా, ఇట్లాంటి వాటితో పోల్చుకుంటే వీళ్ళు బాగా వీక్ యూరప్ దేశాలు. కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటో చూడాలి.